అందరికీ నమస్తే. బీజేపీ ఇప్పటివరకు చరిత్రలో చెయ్యని ఒక సాహసమే చేస్తుంది. సాహసమని కాదు, అది ఒక రాజకీయ ప్రణాళిక. ఇప్పటివరకు బీజేపీలో ఒక దళిత ముఖ్యమంత్రి అంటూ ఏ రాష్ట్రానికి కూడా లేడు. కానీ బీహార్‌లో ఎన్డీఏ గెలిచిన తర్వాత ఖచ్చితంగా అక్కడ దళిత ముఖ్యమంత్రిని ఏర్పాటు చేస్తున్నారు. బీహార్‌లో ఎన్డీఏ గెలుస్తుందని చాలా వరకు ఎన్డీఏనే గెలుస్తుందని సర్వేలు మొత్తం చెప్తున్నాయి. ఒకవేళ గనక ఎన్డీఏ ఖచ్చితంగా గెలిస్తే ఈసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ అక్కడ ఉండడు. ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా ఖచ్చితంగా నితీష్ కుమారే అని ఎక్కడ కూడా చెప్పడం లేదు. బీజేపీ బీజేపీ అధిష్టాన మనసులో, అమిత్ షా మనసులో, మోదీ మనసులో చిరాగ్ పాస్వాన్ పేరు అక్కడ బలంగా వినిపిస్తుంది వీళ్ళ మనసులో. ఎందుకంటే చిరాగ్ పాస్వాన్ చాలా విశ్వాసమైన వ్యక్తి వీళ్ళకు. బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి కాకపోయినా కూడా అతనికి సపరేట్ పార్టీ ఉంది, రామ్ విలాస్ అని. ఆ పార్టీ 15 సంవత్సరాల నుంచి కూడా బీజేపీకి చాలా సన్నిహితంగా ఉన్నాడు చిరాగ్ పాస్వాన్. ఎంతో సన్నిహితంగా ఉన్నాడు. కష్టకాలంలో కూడా బీజేపీని ఆదుకున్న వ్యక్తి. అనుకోకుండా గిటంగా అక్కడ ఖచ్చితంగా బీజేపీ ఎన్డీఏ గనక గెలిస్తే అక్కడ చిరాగ్ పాస్వాన్ని ముఖ్యమంత్రి చేసి దేశం మొత్తము బీహార్ని చూసే విధంగా అక్కడ ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తే అది బీజేపీకి చాలా అనుకూలంగా ఉంటుంది. రాష్ట్రపతిని ఆదివాసిని చేయడం జరిగింది. దానివల్ల కూడా ఎంతో ప్లస్ జరగడం జరిగింది ఎన్డీఏ కూటమికి. ప్రస్తుతము చిరాగ్ పాస్వాన్ని అక్కడ బీహార్లో ఎన్డీఏ గెలిస్తే ఖచ్చితంగా చిరాగ్ పాస్వాన్నే ముఖ్యమంత్రిని చేసే విధంగా ఉన్నారు. అక్కడ అమిత్ షా మనసులో, మోదీ మనసులో కూడా ఇదే ఉంది. నితీష్ కుమార్ ఆల్రెడీ అతని వయసు కూడా అయిపోవడం జరిగింది. చిరాగ్ పాస్వాన్కు అతను దళితుడైనా కూడా హిందుత్వవాదిగా కూడా ముద్ర ఉంది. అదేవిధంగా ఒక యువ నాయకుడు. ఈ కారణాల చేతనే అతని ముఖ్యమంత్రిగా చేస్తే ప్రస్తుతము కొంతవరకు బీజేపీకి దళితులు కొంతవరకు వ్యతిరేకంగా ఉంటారు. ఈ విధంగా ఒక ముఖ్యమంత్రిని, ఒక పెద్ద రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని చేస్తే దళితుని, దేశం మొత్తము దళితులు చాలా వరకు బీజేపీకి ఇంకా ఆకర్షితులు అవుతారని ఒక పెద్ద ప్రణాళికతోనే అమిత్ షా, మోదీ నిర్ణయంతో ఎన్డీఏ గెలిచిన తర్వాత, అక్కడ బీజేపీ ఎన్డీఏ గెలిచిన తర్వాత చిరాగ్ పాస్వాన్ని ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలోనే ఉన్నారని విశ్వసనీయ వర్గాలు ఖచ్చితంగా చెప్తున్నాయి. నితీష్ కుమార్ని ఇప్పటి వరకు, ఇంకా ఎలక్షన్లు దగ్గరికి రాబోతున్నాయి, ఇప్పటి వరకు కూడా నితీష్ కుమార్ని బహిరంగంగా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఖచ్చితంగా కూడా అక్కడ బీహార్లో ఎన్డీఏ గెలిచే అవకాశాలే ఉన్నాయి. చిరాగ్ పాస్వాన్ని గనక ముఖ్యమంత్రిని చేస్తే అది బీజేపీకి ప్లస్ పాయింట్. చిరాగ్ పాస్వాన్ కన్నా బీజేపీకి ప్లస్ పాయింట్. బీజేపీకి దళితులలో ఉన్న కొంతవరకు వ్యతిరేకత మొత్తం పోతుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రినే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఒక దళితుని చేసామని ఒక పేరు ప్రఖ్యాతలు బీజేపీకి వస్తాయి. చాలా వరకు ఇతర రాష్ట్రాలలో కూడా దళితులు బీజేపీకి ఓట్లు వేసే విధంగా కూడా ఈ ప్రణాళిక చేస్తున్నారు. ఇదే జరగబోతుంది బీహార్లో. నితీష్ కుమార్కు మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి ఈసారి వరించదు. 100కు 100% నితీష్ కుమార్ని మాత్రం ఈసారి పదవి మాత్రం వరించదు. ఎన్డీఏ గెలిచినా కూడా చిరాగ్ పాస్వాన్ని ఈసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నారు బీజేపీ అగ్రనేతలు.